హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చూసారు కదా! ఈ చీర అనేది చాలా చిన్నదొచ్చిందండి. ఇగోండి. నాకు యాక్చువల్ అయితే 5.5 మీటర్లు ఉండాలి కదా! 5.5 అనేది అసలు లేదు. దగ్గర 5 మీటర్ల వరకే వచ్చిందండి. అయితే ఇలాంటి చీరలొచ్చేటప్పుడు కొంచెం హైట్‌గా ఉన్నోళ్ళు, లావుగున్నోళ్ళకైతే అసలు ఈ చీరలు చాలవండి. అలాంటప్పుడు బ్లౌజ్ పీస్‌నైనా లేదంటే సేమ్ కలర్ క్లాత్ అయినా సరే మనము యాడ్ చేయాలి లోపల వైపు. అదే కొంగు ఉంటది కదండీ! లోపల ఫ్రిల్స్ పెడతామా ఆ ప్లేస్‌లోనే యాడ్ చేయాలి. అది ఎలాగనేది చూపిస్తానండి. ఇగోండి సేమ్ ఈ చీరలో కూడా అంతేనండి. అయితే ఈ ముక్కను తీసేసి ఫస్ట్ చూపిచ్చాను కదా! ఆ చీరకైతే వేస్తాను. ఇలాగే 3 చీరల వరకు అయితే ఇచ్చారండి. జాయింట్ అనేది ఎలాగ చేసుకోవాలో, తర్వాత ఎలా ఫాల్ వేసుకోవాలనేది ఫుల్ వీడియో అయితే ఇందులో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మొత్తం 3 చీరలు ఇచ్చారండి. ఇందులోన ఒక చీర అయితే మీకు ఎలాగ స్టిచ్చింగ్ చేయాలనేది ఇప్పుడు ఇందులోన చూపిస్తాను చూడండి. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం రండి. ఇగోండి ఇప్పుడు ఈ చీర అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడతానండి. ఇగోండి ఈ చీరకు గూడా ఆల్రెడీ అయితే దీనికి ఫాల్ అయితే వేసేసాను. ముందుగానే ఇచ్చారండి. అయితే కట్టుకునేకి ఇది చాల్లేదంట. అప్పుడు వేరే బ్లౌజ్ పీస్ అయితే తెచ్చారు. దీనికి జాయిన్ చేయమని. సేమ్ కలర్ అనమాట. కొంచెం ఇగోండి కొంచెం తేడాలో ఉంది. పర్వాలేదు లోపలికే కదా కనిపించదు. అయితే ఇది ఎలా జాయిన్ చేయాలనేది గూడాను ఈ వీడియోలో చూపిస్తాను. ఇగోండి. ఇది చూసారు కదా! ఒరిజినల్ అనమాట. పైకి పెట్టేసుకోవాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి సరిపోతుందా లేదా? ఇగోండి ఈ పొడుగనేది సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఇగోండి ఇది బ్లౌజ్ పీసే కదా! సరిపోతది. ఎందుకంటే చీరలోనిదే కదా! సరిపోద్దండి. లేదంటే మనం స్పేర్‌గా తాన్‌లోని ముక్క తీసుకున్నామనుకోండి, అప్పుడు మనకి ఇది చాలదు. మళ్ళీ జాయింట్ వేసేసి అప్పుడు దీనికి శారీకి యాడ్ చేయాలండి. అయితే ఈ శారీలోన బ్లౌజ్ పీసే ఇది ఉందంట. ఇదైతే వేసేయమన్నారు. ఇది ఇచ్చారండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్‌కి నేను ఈ చివర్లు 2 వైపు నీట్‌గా కట్ చేసేస్తున్నాను. ఇగోండి ఇది అసలు ఆగట్లేదు మిషన్ మీద. ఇగోండి. ఈ చివర క్రాస్‌గా ఉండేది తీసేయాలండి. లేదంటే మనం చీర ఏమొచ్చి చీరకు జాయిన్ చేస్తాం కదా! అప్పుడు క్రాస్‌గా ఉంటే క్రాస్ పోతదనమాట. మనకి నీట్‌గా రాదు కుట్టడానికి. ఇలాగ తీసేయాలి. 2 వైపులు గూడా తీసేయాలండి. కొంచెం ముక్కే పోతదిలెండి పర్వాలేదు. ఇగోండి. ఇటువైపు గూడా సేమ్ ఇలాగా. తీసేసి మనమైతే చీరకు జాయిన్ చేయాలండి. ఈ చీరకు జాయిన్ చేసేటప్పుడు మనము ఉల్టా సీదా అనేది అంటే ఒరిజినల్ క్లాత్ ఇటువైపు, రాంగ్ సైడ్ ఇటువైపు అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మాత్రమే మనం అనేది జాయిన్ చేయాలి. ఇగోండి సారీ అయితే ఇలా ఒరిజినల్ పైకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇగోండి బ్లౌజ్ తీసాం కదా! ఆ బ్లౌజ్ అనేది పై ఆపోజిట్ పెట్టాలి దీనికి. ఇగోండి ఇది మనకి ఒరిజినల్ పెట్టాం కదా! సారీ దీనికి ఆపోజిట్ రాంగ్ సైడ్ వచ్చేటట్టుగా పెట్టాలి. అలాగైతే మొత్తం కుట్టినాక రెండేసాక ఒరిజినల్ అనేది కనిపిస్తాయండి. సారీ ఒరిజినల్ క్లాతు ఇప్పుడు నేను జాయిన్ చేశాను కదా! అది రెండైతే ఒకే వైపు వస్తాయి. వీడియోలో చూడండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైతది. ఇగోండి నీట్‌గా ఇలా స్ట్రెయిట్‌గా కుట్టేసుకొనైనా వచ్చేయచ్చు. మొదటైతే కొంచెం రఫ్ చేసుకోవాలి. ఈ మిషన్ మీద నీట్‌గా పెట్టేసుకోవాలండి చీరంతా. ఇదిగోండి నీకు ఇప్పుడు చూపిచ్చాను కదా! స్ట్రెయిట్‌గా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయచ్చు. లేదంటే ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఇగోండి తిన్నగా కుట్టేసామనుకోండి, ఇగోండి ఇలా తిన్నగా కుట్టేసిస్తే ఈ చివర్లు ఈ కొనలుంటాయి కదండీ! ఇవి పోగుల్లాగా వచ్చేస్తాయి. ఇలా పోగుల్లాగా రాకుండా ఉండాలంటే ఇంగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్‌ని. 2 క్లాతులు ఫోల్డింగ్ చేయాలండి. చీర క్లాతు, ఇప్పుడు మనం జాయిన్ చేసే పీస్ క్లాతు జాయిన్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చూసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక దాని మీద కుట్టు పడతది. ఇంకో దాని మీద కుట్టు పడదండి. 2 కరెక్ట్‌గా కొంచెం కొంచెం ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి చివరి వరకు. ఇలాగ ఫోల్డింగ్ చేసేసి కుట్టామనుకోండి మనకు పోగులనేవి బయటికి కనిపించవు. నీట్‌గా ఉంటది. కుట్టినట్టుగా గూడా అంతగా కనిపించదండి. అయితే సేమ్ కలర్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. లేదంటే కొంచెం దగ్గర కలర్ ఉండేటట్టుగా వేసుకోవచ్చు. పర్వాలేదండి. ఇది లోపల సైడ్ వెళ్ళిపోతది కదా! ఒంగుల వైపు అందువల్ల పర్వాలేదు. ఇగోండి చివరికి ఇలాగొచ్చేసి రఫ్ చేసేయాలి. చూసారా ఎలాగొచ్చేసిందో నీట్‌గా. ఇలాగా కుట్టేసినాక ఇప్పుడు అయిపోలేదండి. ఇలాగా వెనక వైపు తిప్పాలనమాట. ఈ పైన చిన్నదుంటదండి థ్రెడ్ అవి ఏదైనా ఉంటే కట్ చేసేయాలి. ఇలా తిప్పేసాక కింద కుట్టాం కదండీ! ఆ కుట్టింది అటువైపు ఫోల్డింగ్ చేయాలి. ఇగోండి ఇలాగా. ఇగోండి ఇటువైపు ఫోల్డింగ్ చేయాలి. చూపిస్తున్నానా? ఈ విధంగా అనమాట. కొంచెం రఫ్ చేసేసుకొని అలాగైతే ఫ్లాట్‌గా ఉండిపోద్దండి. కొంచెం పైకి ఇలాగా లేచినట్టుగా అట్లా కనిపించకుండా కరెక్ట్‌గా ఉండిపోద్దనమాట. కుట్టాం కదా! కొంచెం లావుగా వస్తది కదండీ! అది అదనేది పైకి లేవకుండా నీట్‌గా వచ్చేస్తది ఇలాగ ఫ్లాట్‌గా కుట్టిస్తే. దాని మీద కుట్టు వేసుకొని వచ్చేయాలి చివరి వరకు. ఇదిగోండి చూసారా? ఈ విధంగా నీట్‌గా చివరి వరకు ఇలాగ వేసుకొని వచ్చేయాలి.
కొంచెం లావుగున్నోళ్ళకైనా సరే చీర చాలదండి. హైటు, లావు అలాగున్నోళ్ళకి చాలదు. అలాంటప్పుడైనా సరే కొన్ని చీరలకి మనమైతే ఎక్స్‌ట్రా క్లాత్ అనేది సేమ్‌ది మనము తాన్లో ముక్కైనా తీసేసుకొనైనా వేసుకోవచ్చు. లేదంటే కలర్‌ది బ్లౌజ్ పీసులు కొంతమంది కుట్టించుకోకుండా ఉంచుకుంటారు కదండీ! అవైనా జాయిన్ చేసేయవచ్చు. డైలీ వేర్ శారీలకైతే ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇగోండి చూసారా నీట్‌గా ఇలాగొచ్చేసింది. లోపల నుంచి కూడా పైకి లేచినట్టుగా ఏం కనిపించకుండా నీట్‌గా ఉంటదండి. ఇగోండి అయిపోయింది కదా! ఈ చివరన ఇలాగా క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇంకొక వైపు కొన ఉంటది కదండీ! ఇగోండి రాంగ్ సైడ్ ఫోల్డింగ్ చేయాలనమాట. ఇగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడటి ఇలా కుట్టు వేసుకొనైనా వచ్చేయవచ్చు. అంటే అంచు కుట్టేయాలనమాట. ఈ అంచైనా కుట్టుకోవచ్చు. లేదంటే మనమైతే జిగ్‌జాగ్ అయినా చేసేయొచ్చండి. ఇగోండి అంచైతే కుట్టేయమన్నారు. అందుకని కుట్టేస్తున్నాను. ఇలాగ నీట్‌గా ఇలా కుట్టేసాక తర్వాత మనమైతే ఫాల్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ సారీకైతే ఫాల్ అయితే ముందుగానే వేసేసాను కదా! ఎక్స్‌ట్రా పీస్ మాత్రమే నేను జాయిన్ చేస్తున్నాను. ఇగోండి ఇలా చివరి వరకు ఇలా వేసుకొని వచ్చేయాలి. నీట్‌గా. అయిపోయింది కదా! ఈ చివరన కొంచెం అయితే రఫ్ చేసుకోవాలండి. ఇగోండి చూసారా? ఈ చివర ఎలాగ వేసేసానో నీట్‌గా ఇలాగొచ్చేస్తదండి. అయిపోయినాక ఇగోండి ఫాల్ అనేది ముందుగా కుట్టేసాం కాబట్టి ఈ క్లాత్‌ని యాడ్ చేసాము. పర్వాలేదండి లోపలికెళ్ళిపోతది. లేదంటే ఇక్కడ వరకు ఒక 15 ఇంచెస్ వరకు క్లాత్ వదిలేసి అక్కడి నుంచయితే మనం ఫాల్ వేసుకుంటే సరిపోతది. ఇగోండి ఇప్పుడు చూపిచ్చాను కదా! అదే. ఈ ఫాల్ అయితే తీయొద్దనేసారు. అలా ఉంచేయమన్నారు. అందుకనే ఈ క్లాత్ అయితే అక్కడ యాడ్ చేశానండి. ఎప్పుడైనా సరే మనకు లోపల మనము ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదండీ! అటువైపే జాయిన్ చేయాలి. ఈ చీరలో గూడా ఇచ్చారు. ఇవి గూడా సేమ్ ఈ విధంగానే కుట్టాలండి. అయితే పైట చెంగు వైపు అయితే మనము ఎప్పుడైనా జాయిన్ చేయకూడదు. మనమైతే కొంగుల వైపు మాత్రమే అంటే ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదండీ! అటువైపు మాత్రమేనే జాయిన్ చేయాలండి. ఆ క్లాత్ అనేది లోపలికెళ్ళిపోతది కాబట్టి. ఇగోండి మొత్తం కుట్టేసాక సారీ అనేది ఈ విధంగా వచ్చింది. చూసారా? కొంచెమైతే కలిసిపోయిందండి. కలర్ అయితే కొంచెమైతే కలిసిందండి. ఇగోండి కొంగు ఇలా పెట్టుకుంటాం కదండీ చీరని ఈ లోపలికైతే వెళ్ళిపోతది. మొత్తం కట్టేసినాక నీట్‌గానే ఉంటదండి. కనిపించదసల. ఇలాగ ఎప్పుడైనా సరే చీర తక్కువైనా సరే కొంచెము కట్టేటప్పుడు చాలకపోయినా సరే ఇలాగా సేమ్ క్లాత్‌లని తెచ్చేసి జాయిన్ చేసేసుకుంటే సరిపోతదండి. ఇగోండి చూసారు కదా! ఎంత సింపుల్‌గా కుట్టేసామో. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.